అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే శక్తివంతమైన ఒక వారాహి బీజ మంత్రం అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. ఈ బీజ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే కనుక చెప్పుకున్నట్లయితే మీ కోరిక ఏదైనా కానీ ఫ్రెండ్స్ మీరు కోరింది మీ చేతిలో పడుతుందన్నమాట. దానికోసం మీరు ఎంతో టైం అనేది వేస్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే చాలామంది ఎక్కువ మంత్రాలు చెప్పి ఇన్నిసార్లు చెప్పుకోవాలన్నప్పుడు ఎంత టైం వేస్ట్ చేయాలా ఏంటి ఇన్నిసార్లు మేము చెప్పలేము అనుకుంటూ ఉంటారు. అలా ఏం లేదు, ఒక్క నిమిషం పాటండి. మీకు ఉన్న ఒక రోజు మొత్తంలో ఒక నిమిషం అమ్మవారి కోసం కేటాయించండి. లేదంటే ఒక అర నిమిషం అనేది అమ్మవారి కోసం కేటాయించి ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోండి అన్నమాట. ఎందుకంటే కోరికలు తీరడానికి మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అలా మనం గంటలు వృధా చేసేదానికన్నా అమ్మవారి కోసం ఒక నిమిషం అనేది కేటాయించినట్లయితే మన పని చాలా సులువుగా తేలికగా అయిపోతుంది. అలా అయ్యేలాగైతే అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తారండి. ఎప్పుడు కూడా మనం అమ్మవారి మీద నమ్మకం లేకుండా అయితే ఉండకూడదన్నమాట. నమ్మకం ఉండి నమ్మకంతో చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ నమ్మకానికి తగ్గ మంచి ఫలితాన్ని అయితే అమ్మవారు అయితే చేరవేస్తారండి. అలా అమ్మవారు చెయ్యాలి అని అంటే మనం చేయాల్సిన ఫలితం నమ్మకం. కాబట్టి ఎవ్వరూ కూడా అస్సలు ఈ వీడియోని అయితే అసలు మిస్ చేసుకోవద్దన్నమాట. మీరే కాదండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. షేర్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ మంత్రాన్ని మీరు షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఒక పేపర్లో మీరు రాసి వాళ్ళకి ఫోటో పెట్టడం అట్లా. ఎందుకు అంటే వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి మీరు కూడా ఒక భాగం లాగండి. అంటే ఎంతో కొంత డబ్బు సాయం చేయలేకపోయినా, మాట సాయం చేయలేకపోయినా కానీ ఇలా అమ్మవారి మంత్రాలు, ఇట్లా అమ్మవారి పూజలు ఇలా షేర్ చేసినా కానీ మీకు ఖచ్చితంగా పుణ్యం అనేది దక్కుతుందండి. ఎందుకంటే మీ వల్ల ఒకరు బాధపడడం లేదండి, ఆనందపడుతున్నారు. వాళ్ళు ఆనందంగా ఉండడానికి మీరు సాయం చేస్తున్నారు. కాబట్టి అమ్మవారికి కానీ భగవంతులందరికీ కూడా మన గురించి కన్నా ఇతరులు బాగుండాలి అని కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఆ ఇతరులలో బాగుంటామండి. ఎందుకు అనంటే ఒకరు నాశనం అయిపోవాలని కోరుకోవడం వేరు, ఇద్దరు బాగుండాలి అని కోరుకోవడం వేరండి. బాగుండాలి అని అనుకోవడంలో మనం ఇంకా బాగుంటాం అన్నమాట. కాబట్టి ఎవరికి హాని చేయకుండా అమ్మవారి ఆశీర్వాదం మీకు కలగాలి అనుకున్నప్పుడు ఒకరికి సాయం చేసి చూడండి. తప్పకుండా ఆ సాయంలో మీకు అమ్మవారు అయితే కనిపిస్తారన్నమాట. ఇక మరి ఈ మంత్రాన్ని చెప్పాను కదండి, పొద్దున లేవగానే చెప్పుకోవచ్చు. కానీ దీనికి ఉన్న నియమాలు, ఖచ్చితంగా నియమాలు అయితే పాటించాలండి. అమ్మవారికి సంబంధించినంత వరకు నియమాలు పాటిస్తేనే మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుంది అనమాట. అందులో ఈ బీజాక్షరాలు కాబట్టి నియమాలు చాలా పాటించాలి. మీరు పొద్దున లేవగానే ఫ్రెండ్స్ మీరు నీట్గా ఉన్నారు అనుకుంటేనే ఈ మంత్రం చెప్పుకోండి. లేదంటే కంపల్సరీ స్నానం అనేది చేయాలి ఫ్రెండ్స్. అస్సలు స్కిప్ చేయకూడదు. మీరు నీట్గా లేరు అని మీకు తెలుస్తుంది కాబట్టి కంపల్సరీ స్నానం అనేది చేయాలి. పీరియడ్స్ సమయంలో అస్సలు చెప్పుకోకూడదు. పొద్దున ఎలాగో నాన్ వెజ్ తినరు కాబట్టి చెప్పుకోవచ్చు, చాలా మంచిది. లేదంటే మేము సాయంత్రం చెప్పుకుంటాం అనుకున్న వాళ్ళు నాన్ వెజ్ తినకుండా అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్. పొద్దున చెప్పేసుకుంటే చాలా మంచిది కాబట్టి ఆ టైంలో అయితే లేచి చెప్పుకోండి. లేదంటే మీరు స్నానం చేసి అమ్మవారికి దీపం అనేది వెలిగించుకొని చెప్పుకోవచ్చు. లేదు మాకు దీపం పెట్టేంత టైం కూడా లేదు, మేము త్వరగా అయిపోవాలి అని అనుకున్నప్పుడు, ఆఫీస్ వర్క్స్, వంట చేసుకోవాలి అట్లా ఉన్నప్పుడు స్నానం చేసి వచ్చి ఒక్క నిమిషం పాటు అమ్మవారి దగ్గర కూర్చుని అమ్మవారిని స్మరిస్తూ మనస్ఫూర్తిగా ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఫ్రెండ్స్. చాలు. అమ్మవారికి ఏం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ మీ మనసులో అమ్మవారికి చోటు ఇవ్వండి చాలు. ఇంకేం చేయనవసరం లేదు. అలా అమ్మవారికి మీరు చోటు ఇచ్చారంటే అమ్మవారు మీ మనసులోనే కొలువు తీరుంటారన్నమాట. మరి అప్పుడు మనం చెప్పుకోవాల్సిన ఆ బీజాక్షరాలతో కూడిన ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం. ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం. ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రము. ఈ మంత్రాన్ని ఒక నిమిషం పాటు కానీ అర నిమిషం పాటు అయినా కానీ అమ్మవారి కోసం కేటాయించి మీ టైంలో స్మరిస్తూ అమ్మవారిని తలుచుకుంటూ ఈ మంత్రం అయితే చెప్పుకోండి. మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుందండి. కలిగేలాగైతే అమ్మవారి అయితే చేస్తారనమాట. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, నియమాలు పాటిస్తూ ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ అమ్మవారిని తలుచుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మీరు కోరుకున్నది ఏదైనా కూడా 24 గంటల్లో వచ్చి పడుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా చెప్పగలను నేను. మీరు ఏదైనా జాబ్ కోసం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇక కాలింగ్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు కూడా ఈ మంత్రం అనేది యూజ్ అవుతుంది. ఇక లేదు మేము కొత్తగా ఇంకా స్కూల్స్ ఓపెన్ అవుతాయి వీటికి చేస్తున్నాం అనుకున్నప్పుడు, లేదంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయిపోతున్నాం అని అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకుని వెళ్ళండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఆ జాబ్ కొట్టే తీరుతారండి. అలా చేసేలాగా అమ్మవారు అయితే చేస్తారన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.